వెల్కమ్ టు గ్రేస్ కలెక్షన్. హాయ్ అందరికీ. రవ్వ కేసరి చేసుకునే విధానం చూద్దాం ఈరోజు. గ్యాస్ అంటించుకొని ఒక గంజు పెట్టుకొని దాంట్లోకి తగినంత నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ అందులో వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేగినాక తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేగినాక తీసేసుకోవాలి. అదే నెయ్యిలోకి ఒక కప్పు రవ్వ తీసుకొని అందులోనే వేయించుకోవాలి, నెయ్యిలోనే. చూస్తున్నారు కదా, ఇలా ఎరుపు రంగు వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇది వేగుతుండగానే పక్కకు మళ్ళీ గ్యాస్ అంటించుకొని ఏ కప్పుతో మనం రవ్వ పోసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల వాటరు వేడి చేసుకోవాలి. చూసారు కదా, కప్పుని 3 కప్పుల నీళ్ళు ఇంకా వేరే గంజులో పోసుకొని వేడి చేసుకోవాలి. అవి వేడేంతలోపు మనం ఈ రవ్వని వేయించుకోవాలి. వాటర్ వేడైనాయండి. ఇప్పుడు ఆ వాటర్ని తీసుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ మనం వేయించుకున్న రవ్వని కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. వాటర్ చాలా వేడిగా ఉంటాయి కదా, కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా ముద్దలు ముద్దలు కాకుండా మంచిగా అయ్యేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలి. మొత్తం ముద్దలు ముద్దలు కాకుండా మంచిగా కలుపుకోవాలి. దాంట్లోకి తగినంత మన ఇష్టం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇక్కడ మేము ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం అందులోకి నెయ్యి వేసుకోవాలి. అది మీ ఇష్టం అండి. మేము ఇక్కడ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి తగినంత కాదు, ఒక కప్పు రవ్వ కాబట్టి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఆ షుగర్ మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి అందులోకి వేసుకోవాలి.
వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంతే అండి, రవ్వ కేసరి చేయడం విధానం ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. బాయ్ అందరికీ.